అగ్నిగుండ ప్రవేశం అప్పుడు అగ్నిని ఆ పైట చెంగులు కడతాం అన్నమాట. చీరకు వస్త్రం కాలదు. వస్త్రం పైట చెంగులో నిప్పులు కట్టి అప్పుడు అగ్నిగుండ ప్రవేశం శాస్త్రమాసం జూన్ జూలైలో జరుగుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. భారతదేశం యొక్క గొప్పతనం ఇక్కడ ఆధ్యాత్మికత, సంస్కృతి. జ్ఞానం లేని వారికి కూడా రామాయణం, భారతం, భాగవత గ్రంథాల సారం తెలుసు. అటువంటి మరో పుణ్యక్షేత్రమే ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి వారి దేవస్థానం. శ్రీ చెన్నకేశ్వర స్వామి, ఈయన ఉడయవర స్వామి. దిక్కున శుభ్రమైన పుట్ట. ఈ దిక్కున ఉండడం వల్ల చాలా మహిమ గలదన్నమాట. సంతానం లేని వాళ్ళు, రావుకి ఇంటి దోష ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళు పుట్ట చుట్టూ తిరిగితే మొక్కోని సంతాన భాగ్యం, అనారోగ్య సమస్యలు, రావుకి ఇంటి దోషాలు ఇటువంటివన్నీ నివారణ అవుతాయి. అమ్మవారి మహిమ ఏంటంటే ఇక శివుని మనసులో ఇది పుట్టినాం అన్నమాట. మనసులో ఇది పుట్టింది కాబట్టి నాగమానస, అది మా శివుని మానస పుట్టిక. అమ్మవారు ఏంటంటే మహిమ ఏంటంటే కాల సర్ప దోషాలు, నవగ్రహ దోషాలు, రావుకేతు కుది దోషాలు, సంతానం లేకుండా ఉంటారు కదా వాళ్ళు అమ్మవారిని మనసులో అనుకొని ఇన్ని వారాలు, 21 వారం గాని 11 వారాలు గాని అనుకొని భక్తి ప్రవర్తనతో తిరిగితే సంతాన భాగ్యము, రావుకేతు దోషాలు, బుధ దోషాలు, నవగ్రహ దోషాలు అన్ని నివారణ అవుతాయి. సరి గమ మమ గరి గమ పదని సరి దని దని సరి దని సరి గరి సని రే సని దని సరి గమ మమ గరి సని రే సరి దోం తన తని దీం దోం తన దీం దోం తన దీం దోం త నా
మునీశ్వరుడు సప్తకన్యకుడు సన్నిధి ఇది. ఆ. మునీశ్వరుడు ఎప్పుడు మా ధ్యానంలో ఉంటాడు. వీరి పేరు ఆ? వీరి పేరు మునీశ్వరుడే అంత శివ అంశ, శివాంశ. శివ అంశ అనమాట. ఆయన ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు. ధ్యానం అంటే ఆయన ఎప్పుడు మత్తులో ఉంటాడు. అదే ధ్యానం. ఆయన ఇప్పుడు సప్తకన్యకుడు అక్క దేవతలు అంటారు, సప్త మాతృకులుగా అంటారు. అని వీళ్ళనే అన్నమాట. ప్రజల చేత పూజించబడాలని వరం కోరుకుంటారు మునీశ్వరులు. వాళ్ళు ఏంటంటే ప్రజలను పీడించమని ఇదే ఆయన ప్రజలు పీడించబడాలంటే మీరు ప్రజలను పీడించాలి. అంటే బాల విషయాలు, యుక్త వయసులో ఉండే వాళ్ళకి స్వప్నంలో స్త్రీలుగా సంభోగించడము, యుక్త వయసులో ఉండే స్త్రీలకి గాలి చేష్టలు, అటువంటివన్నీ వీళ్ళ వల్లే సంభవిస్తాయి అన్నమాట. అటువంటి వాళ్ళంతా వీళ్ళని మొక్కుకొని కానీ తిరిగితే నివారణ అవుతాయి. ఇంకొకటి సుబ్రహ్మణ్య స్వామిని కూడా పెంచింది వీళ్ళ. సుబ్రహ్మణ్య స్వామిని పెంచింది సప్తమునీశ్వర కన్నికలా. కార్తికేయుడు అంటారు కదా, అవును. వీళ్ళే అనమాట. శివపురాణంలో ఉంటుంది. వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి. వివాహం కాని వాళ్ళు చుట్టూ కానీ తిరిగితే వివాహం ప్రాప్తిస్తున్నాను. మునేశ్వరి ఇక్కడ ఉన్నాం. చెట్టు కూడా తీసుకుంటే మరి వృక్షం ఉండింది అనమాట. ఆ రోజుల్లో సప్త కన్యకులు మన ఇల్లు చెట్టు మీద నివాసం ఉండేది. కాలక్రమేణా అది నగరం పెరిగి ఆ వృక్షం కూడా ఇదైనాము అంటే ఆ స్థానంలో అశ్వత్థ వృక్షం. ఈ దేవస్థానంలో పుట్టుకేందుకు బావన్నమాట. జలంతోనే పరివార దేవతలకి లోపల మూలవర్లకి అందరికి అభిషేకం జరుగుతుంది. భక్తులు ఏంటంటే దీన్ని నీటితో స్నానం ఆచరిస్తారు. ఈ పుణ్యతీర్థంలో నీరు కానీ సేకరిస్తే ఆ అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు అటువంటి నివారణ అవుతుంది. దేవస్థానంలో ఈశాన్య దిక్కున శమీవృక్షం అనమాట. సంవత్సరం అజ్ఞాతవాసంలో ఆయుధాలు అన్ని ఈ శమీవృక్షం మీద దాచిపెట్టినారు. అంత పవర్ఫుల్. ఇది దర్బార్ అంటారు సార్. ఈ దర్బార్ అంటారు. వీళ్ళంతా కొలువై ఉంటారు అన్నమాట. పాండవులు, సుభద్రాదేవి, ద్రౌపది అమ్మవారు, శ్రీకృష్ణుల వారు, స్తోత్రాలు వీళ్ళంతా కొలువై ఉంటారు. ఈ ఉత్సవమూర్తి ద్రౌపది అమ్మవారు అలంకారాలు, పూజలన్నీ ఇంకే జరుగుతాయి. ఒక్కొక్క విగ్రహం చూపిస్తాను చూడండి. తెలంగాణ ధర్మరాజుల వారు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. సుభద్రాదేవి
సుభద్రాదేవి, అర్జునుడు, ద్రౌపది అమ్మవారు, శ్రీకృష్ణుల వారు పోతురాజు. జరుగుతాయి అన్నమాట. ఆ 21 రోజులు ఏంటంటే పాండవ జననం దగ్గర నుంచి యుధిష్ఠిర పట్టాభిషేకం వరకు ఉత్సవాల రూపాల్లో, అలంకారాల రూపాల్లో ఉత్సవాలు జరుగుతాయి. పాండవ జననం, వాళ్ళ విలువిద్యాభ్యాసం, వాళ్ళ వనవాసం, ద్రౌపది కళ్యాణం, అమ్మవారి మాన సంరక్షణ, ఉత్తర గోగ్రహణం, ఆవులను నిలవేయుట, సుభద్రా కళ్యాణం, అగ్నిగుండ ప్రవేశం, తపస్మానం, ఇటువంటివన్నీ అలంకారాల రూపంలో ఉత్సవాలు జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. చివరిలో ఏంటంటే ఆ అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. అగ్నిగుండ ప్రవేశం అప్పుడు అగ్నిని ఆ పైట చెంగులు కడతాం అన్నమాట. చీరకు వస్త్రం కాలం, వస్త్రం పైట చెంగులో నిప్పులు కట్టి అప్పుడు అగ్నిగుండ ప్రవేశం చేస్తాం అన్నమాట. అంత మహిమ గలదన్నమాట అమ్మవారు. అగ్నిగుండ ప్రవేశం అయిపోయిన తర్వాత లాస్ట్ లో యుధిష్ఠిర పట్టాభిషేకం, వసంతోత్సవం, అది మామూలు వసంతోత్సవం, యుధిష్ఠిర పట్టాభిషేకం 3 years ఒకసారి జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ఏ సంవత్సరం జరుగుతుంది స్వామి? ఇప్పుడు నెక్స్ట్ ఈ సంవత్సరం 2025లో జరుగుతుంది. 2025 ఎప్పుడు స్వామి? జ్యేష్ఠ మాసం సార్. జ్యేష్ఠ మాసం జూన్ జూలైలో జరుగుతుంది. జూన్ జూలైలో ఎన్ని రోజులు? జ్యేష్ఠ మాసం ఆషాఢం రెండు మిక్స్ అవుతాయండి. ఎన్ని రోజులు జరుగుతుంది సార్? 21 రోజు. 21 రోజు. ఓకే. యువతల కుడి వైపున ద్రౌపది అమ్మవారు, ఎడమ వైపున ద్రౌపది అమ్మవారు, కుడి వైపున శ్రీకృష్ణుల వారు. శ్రీకృష్ణుడి పక్కన పరిషత్ మహారాజు, అమ్మవారి పక్కన నుంచి వ్యాస భగవానుడు, ద్రౌమ్యుల వారు అంటే పాండవులు పౌరోహితులు. ఆ మూల విరాట్లో లోపల కొలువై ఉంటారు. ఓకే.
అమ్మవారు అగ్నిలో నుంచి ఉద్భవించారమ్మ ద్రౌపది అమ్మవారు. ద్రుపద మహారాజు. అర్జునుడు సామర్థ్యం మనందరికీ శ్రీ ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి వారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మరొక గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు మనతో మాట్లాడిన అర్చకులు శ్రీ గోపి గారు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఈ దేవాలయంలో దాదాపు వారం రోజుల పాటు నిరంతరాయంగా దునివేశారట. ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఆ వీడియో రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.